ఎక్కడికి వెళ్ళినా కరువు కరువు కరువు. ఏ రైతుతో మాట్లాడినా సార్ మా పిల్లల్ని గల్ఫ్కు పంపించినాం, మా పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నాం, లేకపోతే మా పిల్లల్ని టీ బంక్ పెట్టుకోమని టౌన్లకు పంపిస్తున్నాం అని చెప్పే పరిస్థితి. పల్లెలన్నీ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి. ఎక్కడ చూసినా పంట పెట్టుకుంటే దానికి గిట్టుబాటు పడని పరిస్థితి. మనం వేరుశనగ ఏమో ఇతనకాయ కొనేటప్పుడు 2,500 ఉంటుంది, అమ్మేటప్పుడు మాత్రం 1,400 రూపాయలకు పోతుంది. చాలా దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితులలో రైతులకు అండగా ఉంటాను. పంట ఏ రైతైతే పెట్టుకుంటాడో ఆ గిట్టుబాటు ధర అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా మన ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాలి, ఇక్కడ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండాలి, రైతులు చల్లగా ఉండాలి అని చెప్పి దాదాపుగా ఇప్పటికి 1,300 కోట్లు అయినటువంటి దాన్ని ఇంకా 2,000 కోట్లైనా సరే నేను రాయచూట్లో అన్ని మండలాల చెరువులకు నీళ్ళు ఇచ్చి ఇవ్వాలి అనే సంకల్పంతో నాకు మాటిచ్చి ఈరోజు అవన్నీ శంకుస్థాపన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు వచ్చారు. మనం అందరం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జై చెప్తాం. జై జగన్.